వెరీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు వీడియోలో వేరియస్ ఎస్క్యూఎల్ క్లాసెస్ మధ్య డిఫరెన్సెస్ చెప్పబోతున్నాను. ద సమ్మర్ ఈ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్ యొక్క సమ్మరీ ఏంటంటే, వీటిని మనం డేటాబేసెస్లో ఎఫిషియెంట్గా మేనేజ్ చేయటం వల్ల డేటాని ఈజీగా రిట్రైవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ర్యాంక్ మరియు డెన్స్ ర్యాంక్ మధ్య డిఫరెన్సెస్ చెప్పబోతున్నాను. ర్యాంక్ అనేది ఈక్వల్ వాల్యూస్ ఉంటే ఈక్వల్ ర్యాంక్ను సేమ్ ర్యాంక్ను అసైన్ చేస్తుంది. దాని నెక్స్ట్ ర్యాంక్ అనేది నెంబర్ ఆఫ్ డూప్లికేట్ని స్కిప్ చేసి ఇస్తుంది. డెన్స్ ర్యాంక్ అనేది ర్యాంక్ లాగే సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాల్యూస్కి సేమ్ ర్యాంక్ ఇస్తుంది, కానీ తర్వాత ర్యాంక్ అనేది స్కిప్ అవ్వదు. ఇది సింపుల్గా ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఇద్దరు వ్యక్తులకి సేమ్ స్కోర్ వచ్చినాయి అనుకుంటే ర్యాంక్ ఫంక్షన్ ఇద్దరికి ర్యాంక్ 2ని అసైన్ చేస్తుంది. దాని నెక్స్ట్ ర్యాంక్ అనేది 4 అవుతుంది. 3కు బదులుగా 4 అవుతుంది. అంటే ఇక్కడ ర్యాంక్ అనేది నెంబర్ ఆఫ్ డూప్లికేట్ని స్కిప్ చేసింది. డెన్స్ ర్యాంక్ అనేది ర్యాంక్ లాగే డెన్స్ ర్యాంక్ కూడా ర్యాంక్ 2ని అసైన్ చేస్తుంది. నెక్స్ట్ ర్యాంక్ అనేది ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 3 అవుతుంది. మనం డూప్లికేట్ వాల్యూస్ను ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు ఈ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్ ఫంక్షన్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ హ్యావింగ్ వర్సెస్ వేరు. హ్యావింగ్కి వేరుకి మధ్య డిఫరెన్స్. హ్యావింగ్ వేరు ఈ టూ క్లాజెస్ కూడా రోస్ డేటాను ఫిల్టర్ చేయడానికి ఉపయోగిస్తాము. వేర్ క్లాజ్ అనేది ఇండివిజువల్స్ రోస్ను అవి గ్రూప్ చేయడానికి ముందే ఉపయోగిస్తాము. హ్యావింగ్ క్లాజ్ అనేది గ్రూప్ బై ఆపరేషన్ తర్వాత రోస్ను ఫిల్టర్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు మన ఎగ్జాంపుల్కి ఒక కంపెనీలో ఎంప్లాయీస్ 50,000 కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళ డేటా ఫిల్టర్ చేయాలనుకున్నప్పుడు వేర్ క్లాజ్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా ఒక డిపార్ట్మెంట్లో 10 మంది కంటే ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ ఉన్న డిపార్ట్మెంట్ను చూడాలనుకున్నప్పుడు హ్యావింగ్ క్లాజ్ను గ్రూప్ బై తర్వాత ఉపయోగిస్తాము. ఇక్కడ వేర్ అనేది అగ్రిగేషన్ కంటే ముందు డేటాను ఫిల్టర్ చేస్తుంది. హ్యావింగ్ అనేది అగ్రిగేషన్ తర్వాత డేటాను ఫిల్టర్ చేస్తుంది. యూనియన్ వర్సెస్ యూనియన్ ఆల్. యూనియన్ ఆల్ రెండు కూడా డేటాను కంబైన్ చేయడానికి ఉపయోగిస్తాము. యూనియన్ అనేది 2 క్వరీస్ నుంచి వచ్చిన రిజల్ట్స్ను కంబైన్ చేస్తుంది. అదేవిధంగా యూనియన్ అనేది డూప్లికేట్ రోస్ను రిమూవ్ చేస్తుంది. యూనియన్ ఆల్ అనేది యూనియన్ వల్లే 2 క్వరీస్ నుంచి వచ్చిన రిజల్ట్స్ను కంబైన్ చేస్తుంది, కానీ యూనియన్ ఆల్ అనేది డూప్లికేట్ రోస్ను రిమూవ్ చేయదు. ఎగ్జాంపుల్కి ఎంప్లాయీ టేబుల్, మేనేజర్ టేబుల్ సేమ్ నేమ్స్ కలిగి ఉన్నట్లయితే యూనియన్ అనేది ఒక నేమ్ను ఒకసారి మాత్రమే చూపిస్తుంది. యూనియన్ ఆల్ అనేది ఆల్ నేమ్స్ని చూపిస్తుంది. అవి ఒకటి కంటే ఎక్కువ సార్లు రిపీట్ అయినా వాటిని చూపిస్తుంది. యూనియన్ మనం యూనిక్ వాల్యూస్ని చూడాలనుకున్నప్పుడు యూనియన్ యూజ్ చేయాలి. అదేవిధంగా డూప్లికేట్ వాల్యూస్ కూడా అలౌ చేయాలనుకున్నప్పుడు యూనియన్ ఆల్ని ఉపయోగించాలి. జాయిన్ వర్సెస్ యూనియన్. యూనియన్ ఇవి రెండు కూడా డేటాను కంబైన్ చేయడానికి ఉపయోగిస్తాము. జాయిన్ అనేది మల్టిపుల్ టేబుల్స్ నుంచి కాలమ్స్ను కంబైన్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇది కామన్ కీని బేస్ చేసుకొని 2 టేబుల్స్ను కంబైన్ చేస్తుంది. ఇది పవర్ బిఐలో మెర్జ్ ఆపరేషన్ లాగా వర్క్ అవుతుంది. యూనియన్ అనేది మల్టిపుల్ టేబుల్స్ నుంచి రోస్ను కంబైన్ చేయడానికి ఉపయోగిస్తాం. సిమిలర్ స్ట్రక్చర్తో ఆ 2 టేబుల్స్ అనేవి కూడా సిమిలర్ స్ట్రక్చర్ను కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీ వాంట్ టు షో ఎంప్లాయీస్ టేబుల్ విత్ యువర్ డిపార్ట్మెంట్ నేమ్. మనం ఎంప్లాయీస్ టేబుల్స్ని వాళ్ళ డిపార్ట్మెంట్ నేమ్స్తో చూడాలనుకున్నప్పుడు మనం జాయిన్ ఉపయోగిస్తాము.
మనం ఎంప్లాయీస్ టేబుల్తో పాటు కాంట్రాక్ట్ నేమ్ కూడా చూడాలనుకున్నప్పుడు యూనియన్ని ఉపయోగిస్తాము. డిలీట్ వర్సెస్ డ్రాప్ వర్సెస్ ట్రంకేట్. డిలీట్, డ్రాప్, ట్రంకేట్ ఇవన్నిటిని డేటాని డిలీట్ చేయడానికి ఉపయోగిస్తాం. డిలీట్ యూజ్ చేయడం వల్ల స్పెసిఫిక్ రోస్లో ఉన్న డేటాని డిలీట్ చేయడానికి డిలీట్ అనే ఫంక్షన్ని ఉపయోగిస్తాం. మనం ఎంటైర్ టేబుల్ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు డ్రాప్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. ట్రంకేట్ అనే కీవర్డ్ని యూజ్ చేయడం వల్ల టేబుల్లో ఉన్న డేటా మాత్రం రిమూవ్ అవుతుంది, టేబుల్ స్ట్రక్చర్ మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది. సిటిఈ వర్సెస్ టెంప్ టేబుల్. సిటిఈ అంటే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. ఇది టెంపరీ రిజల్ట్. మనం దీని యొక్క యూసేజ్ ఓన్లీ ఒక సింగిల్ క్వరీకి మాత్రమే వర్క్ అవుతుంది. టెంప్ టేబుల్ అనేది ఫిజికల్ టెంపరరీ టేబుల్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఒక సెషన్ మొత్తం ఎగ్జిస్ట్ అవుతుంది. సిటీస్ అనేవి టెంపరీ క్వరీ రిజల్ట్ కంటే మనం టెంపరీ క్వరీ రిజల్ట్ చూడాలనుకున్నప్పుడు సిటీస్ అనేవి చాలా బెటర్గా ఉపయోగపడతాయి. మనం డేటాని మల్టిపుల్ టైమ్స్ స్టోర్ చేసి మాడిఫై చేయాలనుకున్నప్పుడు టెంపరీ టేబుల్ని ఉపయోగిస్తాం. సబ్ క్వరీస్ వర్సెస్ సిటీ. సబ్ క్వరీస్ అంటే ఒక క్వరీలో ఇంకొక క్వరీని రాస్తే వాటిని సబ్ క్వరీస్ అంటాము. వీటిని ఉపయోగించి డేటాని డైనమిక్గా ఫిల్టర్ చేస్తాం. సిటీస్ అనేవి సబ్ క్వరీస్ కంటే ఎక్కువ రీడబుల్గా మరియు రీయూజబుల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఎంప్లాయీస్ అండ్ సేల్స్ టేబుల్. ఎంప్లాయీస్ సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎంప్లాయీస్ని కనుగొనాలనుకున్నప్పుడు సబ్ క్వరీ అనేది డిపార్ట్మెంట్ ఐడిని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తుంది, తర్వాత ఎంప్లాయీస్ని ఫైండ్ చేస్తుంది. సిటీ అనేది డిపార్ట్మెంట్ ఐడిని స్టోర్ చేస్తుంది అండ్ మేక్స్ క్వరీ మోర్ రీడబుల్. క్వరీని ఎక్కువ రీడబుల్గా ఉంచుతుంది. సబ్ క్వరీస్ని త్వరగా ఫిల్టరింగ్ చేయడానికి ఉపయోగిస్తాము. సిటీస్ని బెటర్ రీడబిలిటీ కోసం ఉపయోగిస్తాము. ఈజనల్ వర్సెస్ కొలెస్కి. ఈజనల్ కొలెస్కి రెండు కూడా నల్ వాల్యూస్ని ఫిక్స్ చేయడానికి ఉపయోగిస్తాం. ఈజనల్ ఉపయోగించి నల్ వాల్యూస్ను ఫిక్స్డ్ వాల్యూస్తో రిప్లేస్ చేస్తాం. కొలెస్కి యూజ్ చేయడం వల్ల ఇది ఫస్ట్ నాన్ నల్ వాల్యూ లిస్ట్లో ఉన్న ఫస్ట్ నాన్ నల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. శాలరీ కాలం. ఎగ్జాంపుల్కి శాలరీ కాలంలో నల్ ఉంటే దాన్ని జీరోతో రిప్లేస్ చేయడానికి ఈజనల్ ఆఫ్ శాలరీ కమా జీరో అని ఉపయోగిస్తాము. మనం శాలరీని ఫస్ట్ చూడాలనుకున్నప్పుడు తర్వాత బోనస్ చూడాలనుకున్నప్పుడు బోత్ ఆర్ నల్ అయితే అక్కడ జీరో రిటర్న్ అవుతుంది. యూజ్ ఎట్ దట్ టైం యూజ్ కొలెస్కి. ఆ టైంలో మనం కొలెస్కిని యూజ్ చేస్తాం. ఇంటర్సెక్ట్కి ఎన్నర్ జాయిన్కి మధ్య డెఫినెట్. ఇంటర్సెక్ట్ ఎన్నర్ జాయిన్ రెండు కూడా కామన్ వాల్యూస్ని రిటర్న్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇంటర్సెక్ట్ అనేది టూ క్వరీస్ నుంచి కామన్ వాల్యూస్ను రిటర్న్ చేస్తుంది. ఎన్నర్ జాయిన్ అనేది కామన్ కాలమ్ను బేస్ చేసుకొని రెండు రోస్ కామన్ కాలమ్స్ని బేస్ చేసుకొని మ్యాచింగ్ రోస్ను రిటర్న్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి ఎంప్లాయీస్ మేనేజర్ టేబుల్స్ నేమ్స్ని కలిగి ఉన్నట్లయితే ఇంటర్సెక్ట్ అనేది బోత్ టేబుల్స్ ఉన్న నేమ్స్ని రిటర్న్ చేస్తుంది. ఎన్నర్ జాయిన్ అనేది డీటెయిల్ మ్యాచింగ్ రికార్డ్స్కు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని రిటర్న్ చేస్తుంది. ఎక్సెప్ట్ వర్సెస్ నాట్ ఇన్. ఎక్సెప్ట్ అనేది రెండు క్వరీస్ మధ్యలో ఉపయోగిస్తాము. ఇది రెండు క్వరీస్లో ఉపయోగించినప్పుడు ఫస్ట్ క్వరీస్ నుంచి మొత్తం రోస్ను రిటర్న్ చేస్తుంది, రెండో రోస్ నుంచి రోస్ను ప్రజెంట్ చేయదు. నాట్ ఇన్ అనేది గివెన్ లిస్ట్లో లేని రోస్ను ఫిల్టర్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి మనం ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న నేమ్స్ మేనేజర్లో ఉన్న టేబుల్స్ ఎంప్లాయీస్ టేబుల్స్ ఎంప్లాయీస్ నేమ్ కలిగి ఉంది. మేనేజర్ టేబుల్ మేనేజర్ నేమ్స్ని కలిగి ఉంది. మనం ఓన్లీ ఎంప్లాయీస్ డేటా మాత్రమే చూడాలనుకున్నప్పుడు ఎక్సెప్ట్ ఉపయోగిస్తాము. నాట్ ఇన్ ఉపయోగించి మనం డిపార్ట్మెంట్ ఐడి 1, 2, 3 రికార్డ్స్ కాకుండా 4 మిగతా రికార్డ్స్ కావాలనుకున్నప్పుడు నాట్ ఇన్ 1, 2 కమాండ్స్ ఉపయోగిస్తాం.
మెయిన్ సమ్మరీ ఆఫ్ దిస్ ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ ఏమిటంటే ర్యాంకింగ్ ఫంక్షన్స్ అనేవి ర్యాంకు డెన్స్ ర్యాంకు హ్యావింగ్ వేర్ను డేటాను ఫిల్టర్ చేయడానికి ఉపయోగిస్తాము. జాయిన్ యూనియన్ ఆన్ డేటాను కంబైన్ చేయడానికి ఉపయోగిస్తాము. డిలీట్ డ్రాప్ ట్రంకేట్ను డేటా డిలీట్ చేయడానికి ఉపయోగిస్తాము. సిటిఈ టెంప్ టేబుల్ను టెంపరీ స్టోరేజ్ కోసం ఉపయోగిస్తాము. ఈజనల్ కొలెస్కీని నల్ హ్యాండ్లింగ్ కోసం ఉపయోగిస్తాము. ఇంటర్సెక్ట్ ఇన్నర్ జాయిన్ ఎక్సెప్ట్ నాట్ ఇన్ సెట్ ఆపరేషన్స్ కోసం ఉపయోగిస్తాం. ఈ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ అనేవి ఎస్క్యూఎల్ క్వరీస్ రాసేటప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.